హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము, కుర్తీ స్టిచ్చింగ్ ఎలా చేయాలో. ఓకేనా? అంతకన్నా ముందు మనము ఒక గ్లూ హెల్ప్తో లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అంటే ఇంకా మనం మిషన్ పైన ఎక్కాక లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోకుండా కుట్టుకోకుండా ఇక్కడే మనము ఈ గ్లూతో అటాచ్ చేసేసుకోవాలి చుట్టూ. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. ఎందుకంటే మనము మెయిన్ మిషన్ మీద ఎక్కాక ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జరిగిపోతుంది కదా. మెయిన్గా కొత్త వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి అది అటు ఇటు జరిగిపోయి అనేది స్ట్రైట్గా రాదనమాట, ఈవెన్గా రాదు. సో మనం ముందే ఇలా అటాచ్ చేసేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. కాటన్కి అయితే ఏం కాదు, కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ అలాంటి వాటికి అయితే క్లాత్ అనేది జారిపోతుంది కదా. అందుకని ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టూ గ్లూ హెల్ప్తో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అలాగే నేను నెక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనము గ్లూ హెల్ప్తోనే నెక్ పార్ట్ కూడా, నెక్కి మనం క్యాన్వాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బక్రమ, అది ఇంకా మెయిన్ క్లాత్కి మనము ఒక క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. దానికి గమ్ పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మనకి ఐరన్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు, లేదా చేయకపోయినా పర్వాలేదు. ఇంకా క్లాత్ అనేది అటు ఇటు జరగదు. నేనైతే ఈ కుర్తికి స్క్వేర్ నెక్ పెడుతున్నాను, అందుకనే నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసేసుకున్నాను. మనము చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఈవెన్గా ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ ఫోల్డ్ చేసేసి ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు, ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్, బ్యాక్ నెక్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. నేను లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకున్నాను కదా. ఈ బక్రం పీస్ అనేది మనకి పైన వైపు వచ్చేటట్టు, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడే ఇది ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. కార్నర్స్ దగ్గర కొంచెం స్లో చేసుకొని సూది అనేది కిందికే ఉండాలి, పాదం అనేది పైకి లేపి ఇలా ఇలా కుట్టేసేయాలి. ఇలా కుట్టేసినాక మొత్తం ఈవెన్గా కట్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లోపల ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు రాదు. ఇలా అయిపోయాక ఇక్కడ ఈవెన్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మిడిల్లో. అంటే అటు బక్రం సైడ్ కాదు, ఇటు ఫ్యాబ్రిక్ సైడ్ కాకుండా ఈవెన్గా మధ్యలో వచ్చేటట్టు కుట్టు వేసేసుకుంటే మనకి ఈ బక్రం పీస్ అనేది క్లాత్ అటాచ్ చేసాం కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి దానిపై నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఏ షేప్ పెట్టుకున్న బక్రం పీస్ అనేది యూస్ చేసుకుంటే మనకి ఈవెన్గా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. బక్రం క్యాన్వాస్ అనేది ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. మీటర్ వచ్చేసి, మీటర్ లాగా కాదు, ఒక షీట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. అది మనకి చాలా రోజులు యూజ్ అవుతుంది. చూసారా ఎంత ఈవెన్గా వచ్చేసిందో. కార్నర్స్కి కూడా చూడండి స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు మనం లోపల పార్ట్కి హెమ్మింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసి 1 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అనేది కుట్టేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. మనది మనం కుట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు, మనకి ఏ మోడల్ కావాలంటే అలా కుట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్ పార్ట్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకున్నాను కదా. ఇక్కడ నేను ఇప్పుడే మనకి డోరీ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి మళ్ళీ కనిపించకుండా బ్యాక్ సైడ్, అంటే నేను ఎంత 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడే డోరీ వచ్చేటట్టు ఇలా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం అక్కడే డోరీ అనేది పెట్టుకొని, నేను ఈ డోరీ ముందే ప్రిపేర్ చేసేసాను. ఈ డోరీ ఇలా పెట్టుకొని ఈ బక్రం పీస్ కూడా
పట్టి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ, అడ్జస్ట్ చేస్తూ కుడితే చాలా పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్లో వస్తుంది ఈవెన్గా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ముందు పార్ట్ ఎలా యాడ్ చేసుకున్నామో అలానే స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూసారా, ఒకటి గమనిస్తే నేను ఇక్కడ అటు సైడ్ డోరీ పెట్టాను కానీ ఇటు సైడ్ పెట్టలేదు. అందుకే నేను మళ్ళీ విప్పుకొని స్టిచ్చెస్ అనేవి విప్పేసి కొంచెం స్పేస్ ఉండేటట్టు డోరీ పెట్టి మళ్ళీ కుట్టేశాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అటు ఇటు కాకుండా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈవెన్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ డోరీ అనేది మిడిల్లో తట్టుకుంటుంది, అది చూసుకొని కొంచెం స్లోగా కుట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ చేస్తూ నెమ్మదిగా కుట్టేసుకుంటే మనకి కార్నర్స్ దగ్గర ఎప్పుడైనా సూది కిందికి ఉంచేసి పాదం పైకి లేపి మనం క్లాత్ అనేది అటు ఇటు జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సూది కిందికి ఉంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగదన్నమాట. సో అప్పుడు మనం అటు ఇటు ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసేసుకొని ఇలా ఈవెన్గా కుట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఎలా కుడుతున్నానో అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపల క్యాన్వాస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము నెక్ పట్టి అనేది హెమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనకు ఐరన్ చేయకపోయినా నెక్ దగ్గర ఐరన్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే మనం బక్రం పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అక్కడ ఈవెన్గా రావడానికి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎత్తుగా ఉండకుండా మనం ఏం చేయాలంటే ఈ బక్రం పీస్ పార్ట్ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకు అక్కడ ఎత్తుగా ఇలా వచ్చినట్టు ఉండదన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనం ముందే రాసి పెట్టేసుకుంటే మనము ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రికే యాడ్ చేసేస్తున్నాను. అది ఫోల్డింగ్ చేసి అంచులు అనేది కుట్టేస్తున్నాను. మనం ముందే రైట్ లెఫ్ట్ రాసి పెట్టేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వదు. మనం లోత్ తీసుకుంది ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేయాలి. ఓకేనా? రెండు అలా రాసి పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది. సో ఇప్పుడు ఖర్చు అనేది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను రెండు సైడ్లు.